ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకుందాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదుము. ఆయన శిరస్సు ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనుచున్నది. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని యేసు నామమున ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ బాడీ పార్ట్స్ గురించి చెప్తూ మరి పౌలు గారు చాలా తెలివైనటువంటి వ్యక్తి, చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. ఆయన జీవితంలో కార్యాలు చూసినట్లయితే చాలా దేవుని పట్ల ఉన్నటువంటి ఆసక్తి, దేవునిలో ఉన్న తర్వాత ఆయనకి ఎదురైన శ్రమలు, అనుభవాలు, మరి ఆధ్యాత్మికమైన లోతుల విషయాల్లో మనం చూసినట్లయితే చాలా గొప్ప అద్భుతాలు పౌలు గారి జీవితం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజున మనం ఈ యొక్క వాక్యపు వెలుగులో మనం చూసినట్లయితే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు, ప్రేమ కలగాలి, సత్యం చెప్పాలి. ఎలాగ ఉండాలంటే క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదుము, ఎదగాలి, అన్ని విషయాల్లో ఎదగాలంట. సరే, తర్వాత చూసినట్లయితే ప్రియులరా, ఆయన శిరస్సు ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణం చెప్పున పని చేయించు ఉండగా, తన పరిమాణం చెప్పున పనిచేస్తూ ఉండాలి. దేవుడు నీకు అప్పగించిన పనిని నీ పరిమాణం చెప్పున పని చేయాలి. అప్పుడు నీ నీతికి తగినట్టుగా నీ నివాసస్థలాన్ని దేవుడు వర్ధిలింపజేస్తూ ఉంటుంటాడు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, నువ్వు ఏదైతే విత్తుతావో దాని యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. ఇక్కడ చూద్దాం. ప్రేమ కలిగి సత్యం చెప్తూ క్రీస్తు వలె ఉండాలని చెప్పి ఉంది. అన్ని విషయాలు ఎదుగుదాం. ఆయన శిరస్సు ఉన్నాడు. ఆయన నుండి సర్వశరీరం చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చెప్పున పనిచేయి. పరిమాణము కొలత. మీ విశ్వాస పరిమాణం వేరు, నా విశ్వాస పరిమాణం వేరు. మీకు దేవుని పట్ల ఉన్న ఆసక్తి వేరు, నాకున్న ఆసక్తి వేరు. నాకంటే ఇంకా ఎక్కువ ఆసక్తి ఉన్న వాళ్ళు మీలో చాలామంది ఉంటారు. నాకంటే ఎక్కువగా ప్రార్థన చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. నాకంటే ఎక్కువగా బైబిల్ చదివే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఇక్కడ ఒక్కొక్కరు పరిమాణం ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒక్కొక్క విశ్వాస పరిమాణం, ఒక్కొక్క ఆలోచన విధానం ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది. మీరు గమనించాలని ప్రభు పేరట నేను మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, యేసయ్య నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. నీ పట్ల నా పట్ల బహు ఉన్నతమైన ప్రణాళికలను కలిగి ఉన్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ పరిమాణం అంటూ ఉన్నాడు. విశ్వాస పరిమాణం ఉంది. నీ విశ్వాస పరిమాణం చెప్పి, నీ నమ్మిక చెప్పిన అంటే ఏంటంటే నువ్వు ఎంతగా నమ్మితే అంతగా జరుగుతుంది. దేవుడు నాకు ఈ యొక్క 10,000 రూపాయలు అప్పు తీర్చగలుగుతాడు అని నువ్వు నమ్మితే అది జరుగుతుంది. నాకు ఈ 10 కోట్ల రూపాయలు అప్పు తీర్చగలుగుతాడు అంటే అది నమ్ముతుంది. నా దేవుడు నాకు తినటానికి లేదు, ఉండటానికి లేదు, కానీ నా దేవుడు పెద్ద బంగ్లా నాకు గిఫ్ట్గా ఇస్తాడు అనేదో క్యాజువల్గా యూజువల్గా కాకుండా నిజంగా విశ్వాస లోకంలోకి దాన్ని చూసి నువ్వు నమ్మినట్లయితే పొందుకుంటావు. అదే పరిమాణం చెప్పిన. సో లెవెల్ ఆఫ్ ఫెయిత్ అంటారన్నమాట. నిజంగా మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతూ నువ్వు వెళ్తున్నప్పుడు నీ జీవితంలో జరిగే కార్యాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంటాయి. ఎందుకో మొట్టమొదటిసారిగా నా భార్యతోటి ఈరోజు నేను మార్నింగ్ అన్నాను, ఈ పని చేయడానికి చాలా టైం పడుతుంది, చాలా ఈ సమయం ఉంటే నేను ఇంకోటి ఏదన్నా మంచిగా బుక్ రాయటానికి ఉంటుందని అంటుంటే నేను అన్నాను, నిజంగా ఎవరన్నా దేవుని దయ వల్ల ఎవరన్నా సరే సో వండేసేసి అది మనకు తెలియకుండా అది మన ఇంటికి వచ్చి ఇలా చేస్తే బాగుంది దేవుడు అనుకున్నాం.
వినాలి. ఆ? మనకి చెప్పకూడదు, కానీ వాళ్ళు ప్రిపేర్ చేయాలి. అది మనకి ఇంటికి పట్టుకొచ్చి ఇవ్వాలి ఊహించని రీతిలో. నిజంగా మీరు నమ్మరు. నేను బయటికెళ్ళాను. నేను బయటికెళ్ళి మళ్ళీ ఇంటికొచ్చేసరికి మాకు నిజంగా ఆ ర్యాపిడోలో వాళ్ళు మేమేదైతే ఊహించామో, ఎలాగైతే అనుకున్నామో అదే విధంగా ఇంటికి పంపించాడు దేవుడు. ఒకరిని ప్రేరేపించి. ఈ విషయం నేను ఎందుకు చెప్తానంటే చాలా చిన్న విషయంలాగా మీకు ఉండొచ్చు. కానీ నువ్వు ఎప్పుడైతే ఆశపడుతూ ఉన్నావో నీ యొక్క విశ్వాస పరిమాణం, నీ యొక్క విశ్వాసం నిజంగా అటువంటి దాన్ని ఆకర్షించినట్లయితే అది దేవుడు ఎలా చేస్తాడో, ఏ విధంగా చేస్తాడో అది నీకు అనవసరం. కానీ దేవుడు చేస్తాడు. ఏ మనిషిని ప్రేరేపిస్తాడో, ఏ టైంలో ప్రేరేపిస్తాడో, ఎలా ప్రేరేపిస్తాడో. వాళ్ళు పంపించినటువంటి వాళ్ళు అనుకుంటా ఉన్నారంట, ఖచ్చితంగా ఇది వాళ్ళకి రిసీవ్ అయిన వెంటనే ఒక సాక్ష్యం మేము వినాలి, ఒక అద్భుతమైనటువంటి మాట వారి నోటి నుంచి మేము వినాలి అని అనుకుంటే నిజంగా ఇది గొప్ప సాక్ష్యమే. ఎందుకంటే నేను ఖచ్చితంగా పలికన మాట పొద్దుటే నా భార్యతో పలికను ఇలా అని చెప్పి, సరే దేవుడు నిజంగా కార్యం చేస్తాడు. ఎవరన్నా అలా చేస్తే బాగుండు అనుకున్నాం, చెయ్యాలని అనట్లేదు నేను ఎందుకని, చేస్తే బాగుండు అని అనుకుంటే నిజంగా దేవుడు చూసారా, చిన్న విషయం అంటే నీ తల వెంట్రుకలన్నీ లెక్కించాడు దేవుడు అంటే మీరు నమ్మకపోవచ్చు. ఇట్లాంటి కార్యాలు చేసినప్పుడు నిజంగా మన తల వెంట్రుకలన్నీ లెక్కించాడు దేవుడు. నీ పట్ల చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు. దేవుడు నీ పట్ల చాలా గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అది చిన్నదైనా పెద్దదైనా సరే. ఈ సత్యం తెలిసిన రోజున మన యొక్క జీవిత విధానము, ఆలోచన విధానము, ప్రార్థనా విధానము, విశ్వాస విధానం అన్నీ మారిపోతాయి. హల్లెలూయా. దేవుని పట్ల మనకు ఉండేటువంటి గౌరవం కానీ, భక్తి కానీ అన్నీ చాలా చేంజెస్ వస్తాయన్నమాట. హల్లెలూయా. ఇక్కడ చూడండి, సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయము తన పరిమాణం చెప్పున పని చేస్తూ ఉండగా. నీ పరిమాణం చెప్పున నువ్వు పని చేస్తున్నావా? నీ పరిమాణం చెప్పున దేవులో ఉండగలుగుతున్నావా? నీ పరిమాణం చెప్పున నువ్వు ముందుకెళ్ళగలుగుతున్నావా? నీ పరిమాణం చెప్పున నీ పరిధిలో నువ్వు కరెక్ట్గా చేయగలుగుతున్నావా? అయ్యో నేను ప్రార్థన చేయలేను, నువ్వు ఇంకోటి చేయగలుగుతావు. చూడండి, చదువుకున్న చిన్న బిడ్డలు కొంతమంది కొన్ని విషయాల్లో స్పోర్ట్స్ బాగా ఆడతారు, పెద్ద చదవలేరు. ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ బాగా వాయిస్తాడు, ఆయన ఎంత 9th క్లాస్ ఎంతో చదివాడు, కానీ అందులో ముందుకు వెళ్ళిపోయాడు, గొప్పోడైపోయాడు. సచిన్ టెండూల్కర్ గారు క్రికెట్ బాగా ఆడతాడు, అందరూ ముందుకు వెళ్ళిపోయాడు. ఆయన తక్కువే చదివింది కానీ చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయాడు. నీకు రాని దాని గురించి బాధపడొద్దు ఎప్పుడు కూడా, నీకు వచ్చిన దాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. మీకు ఏ విషయంలో జ్ఞానం ఉందో, తెలివి ఉందో, ఏ విషయంలో మీరు దాన్ని చేయగలుగుతారో దాంట్లో ముందుకు వెళ్ళిపోండి. దేవుడు ఆ చేతి పనిని ఆశీర్వదిస్తాడు. అది ఉద్యోగం అవ్వచ్చు, టాలెంట్ అవ్వచ్చు, ఏదైనా సరే నీకు వచ్చిన దాన్ని చేయటానికి ఇష్టపడండి. రాని దాని గురించి బాధపడద్దు ఎప్పుడు కూడా. నా జీవితంలో కూడా నేను చాలాసార్లు నాకు ఇష్టమైనటువంటి పనుల్లో, ఉద్యోగాల్లో ముందుకెళ్ళినప్పుడు రాణించలేకపోయాను, సక్సెస్ అవ్వలేకపోయాను, చాలా సమయం వృధా అయిపోయింది. కానీ నాకు ఏదైతే ఇష్టమో ఆ పనిలో నేను ముందుకు వచ్చినప్పుడు అద్భుతాలు నేను చూడగలిగాను. హల్లెలూయా. ఆశీర్వాదం నేను చూడగలిగాను. నాకు అన్నిటికంటే అత్యంత ఇష్టమైనటువంటి పని ఏమిటంటే ప్రీచింగ్, దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం. ఆమేన్. ఎప్పుడైతే నేను దీనిలోనికి ముందుకు వచ్చానో అద్భుతమైన ఆశీర్వాదాలను చూడగలుగుతూ ఉన్నాను. అంటే దేవుని చిత్తానికి మనం లోబడినప్పుడు, దేవుని చిత్తానికి మనం అనుకూలంగా పనిచేస్తున్నప్పుడు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం పనిచేసామనుకోండి, మునుకోలకు ఎదురుతన్నుట అని ఉంటుంది బైబిల్. మునుకోలు అంటే ఏంటి అంటే అదొక చేపలను పట్టేటువంటిది అన్నమాట. అంటే కర్రలాగా ఉండి చివర చూదుగా ఉంటుంది అనమాట, బల్లెం అంటారు చూడండి, అట్లాంటిది అనమాట. దానికి నువ్వు ఎదురు తండావు అంటే అవుతుంది, అసలేది గుచ్చుకుంటుంది అంటే మళ్ళీ నువ్వు దాని తండావు అంటే ఇంకా అసలే ఎంతో లోతుకు దిగుతుంది అనమాట. అలాగా దేవుని చిత్తం ఇలా ఉన్నప్పుడు నువ్వు కూడా అలా పనిచేసావు అనుకో, ఈజీ అవుతుంది నీ ప్రయాణం. దేవుని చిత్తం ఏమో ఇలా ఉంది, నువ్వేమో ఇలా పనిచేస్తున్నావు, అప్పుడు ఏమవుతుంది, ఏ విధమైన సక్సెస్ మనం సాధించలేం. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ మాట చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఏంటంట, ప్రతి అవయవము తన పరిమాణము చెప్పున పని చేయుచు ఉండగా ప్రతి కీలు వలన, కీళ్ళు అంటాం కదా మనం, కీళ్ళు నొప్పులు వచ్చే అది ఇది అంటాం కదా, కీలు వలన చూడండి ఇక్కడ కలిగిన బలము చేత అతుకుబడి, కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి
ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. సో ఈ ఈ చెయ్య ఇక్కడ దోమ కొడుతుంది. ఈ చెయ్యి వచ్చి నేను కొట్టాలంటే ఏం చేస్తుంది తెలిసి ఇదంతా కూడాను బ్రెయిన్ సిగ్నల్ పంపిస్తుంది. ఇదంతా ఫస్ట్ బ్రెయిన్ గుర్తిస్తుంది. ఈ బ్రెయిన్ ఏం చేస్తుందంటే లోపల ఉన్నటువంటి నాడుల ద్వారా మరి సిగ్నల్స్ పంపించినప్పుడు ఆ పని చెప్పినటువంటి చెయ్యి అప్పుడు చేస్తుంది అనమాట. ఇదంతా మనకి చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతున్నటువంటి విషయం ఇదంతా కూడా. అలాగే నువ్వు నిజంగా ఇక్కడ చూడండి ఎంత బాగున్నదో, అద్భుతంగా ఉన్నది ఇక్కడ. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆమేన్. అంటే దేవుడు హెడ్. ఈ శరీరం అంతటికి హెడ్ దేవుడు. ఈ సంఘం అంతటికి హెడ్ దేవుడు. శరీరం అనగా సంఘమే, సంఘం అనగా మనమే. మనందరికీ హెడ్ దేవుడు. ఆయన నియమము చెప్పున, ఆయన చిత్తము చెప్పున, ఆయన యొక్క ఆలోచన చెప్పున, ఆయన యొక్క ఉద్దేశం చెప్పున, ఆయన యొక్క ప్రణాళిక చెప్పున మనం నడుస్తూ ఉన్నప్పుడు, మనం పనిచేస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన కార్యాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. ఆ తలకు లోబడినట్లయితే, ఆ హెడ్కి లోబడినట్లయితే, ఆ బాస్కి లోబడినట్లయితే, ఆ ప్రభువుకు లోబడినట్లయితే ఎంత అద్భుతంగా పని జరుగుతుందండి. చూడండి, క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకున్నది. క్షేమాభివృద్ధి, క్షేమము, అభివృద్ధి నువ్వు కలగాలంటే హెడ్ మాట వినాలి, బాస్ మాట వినాలి, ప్రభు మాట వినాలి. కానీ ఈ రోజున ప్రభు మాట వేరు వినరు, కానీ వీరి మాట ప్రభు వినాలి. ఏంటంటే ప్రభు ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను నాకు, కాబట్టి ఆ అబ్బాయికి మంచి మనసు ఇచ్చి, ఆ అబ్బాయిని నేను బ్లాక్ చేసినా సరే, ఆ అబ్బాయి నేను బ్లాక్ లిస్ట్లో పెట్టినా సరే, ఆ అబ్బాయి నీతో మాట్లాడకపోయినా సరే, ఆ అబ్బాయి నేను అసహించుకున్నా సరే, నువ్వు మాత్రం ఆ అబ్బాయికి మంచి మనసు ఇచ్చేలా చేయదేవా. చూడండి, మనం దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అసలని, దేవుని చిత్తం ఏంటి అసలని అనేటువంటిది మనకు పక్కన పెట్టేసి ఉన్నాడు. ప్రభా ఇదిగో ఈ విషయంలో మరి నీ చిత్తం నాకు తెలియజేసినందుకు వందనాలు దేవా. దేనికన్నా సరే అన్నిటికంటే నువ్వే నాకు ఎక్కువ. మీరు అలాగే చెప్తారులేండి, ఇక్కడ ఉన్న పెయిన్ మీకు ఏమర్థమవుతుంది, ఇక్కడ ఉన్న సమస్య మీకు ఏమర్థమవుతుంది, ఇక్కడ ఉన్న బాధ మీకు ఏమర్థమవుతుంది అనుకుంటుంటారు చాలామంది. ప్రియులారా, నువ్వు ఎటువంటి బాధ గుండా వెళ్తున్నా, ఎటువంటి సమస్య గుండా వెళ్తున్నా, ఎటువంటి పెయిన్ గుండా వెళ్తున్నా, ప్రతి పెయిన్ దేవుడు అర్థం చేసుకోగలుగుతాడు. దానికి సొల్యూషన్ కూడా ఆల్రెడీ ఇచ్చేశాడు. ఆ సొల్యూషన్ ఏంటో నువ్వు తెలుసుకోకపోవటం వల్లే ఈ రోజున ఈ సమస్యలు గుండా వెళ్తూ ఉన్నారు. కాబట్టి ప్రభా ఇదిగో ఈ విషయంలో నేను ముందుకు వెళ్ళిపోయాను, తెలుసో తెలియకో తప్పు చేశాను, రాంగ్ వేలో వెళ్ళిపోయాను, కాబట్టి నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించి నీ చిత్తానుసారంగా నడిపించని చెప్పి మనం ఎప్పుడైతే దేవుని దయలో వర్ధిల్లుతామో అద్భుతాలు మనం చూడగలుగుతాం. దేవునికి సమయాన్ని ఇస్తామో, దేవునికి అవకాశాన్ని ఇస్తామో గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. ఇక్కడ 17వ వచనంలో కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యమిచ్చుచున్నాను. చూస్తారా, అన్యులు అంటే ఏంటంటే దేవుని తెలియనటువంటి వారు. అన్యులు అంటే ఏంటంటే దేవుని భయభక్తులు లేనటువంటి వారు, అసలే దేవుడే తెలియనటువంటి వారు. అలా మీరు నడుచుకోవద్దు. వింటున్నారా? ఇప్పుడు చూడండి, పెండ్లి కానటువంటి స్త్రీ ఉన్నదనుకోండి, ఆమె ఇప్పుడు తల్లిదండ్రులు అంటలో ఉంటారు కాబట్టి ఆమె ఏం చేయాలన్నా తల్లిదండ్రులను బట్టి నడుస్తుంటుంటుంది. కానీ ఎప్పుడైతే వివాహం అయిపోయిందో ఇంకా తన ఏ పని చేయాలన్నా కూడా తన భర్త పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ అది చెప్తున్నాడు, కాబట్టి మీరు అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరు ఇక మీద నడుచుకోనవలదని ప్రభునందు సాక్ష్యమిస్తూ ఉన్నాను. అన్యజనుల్లాగా నడుచుకోవద్దు, దేవునితో సంబంధం లేని వారిగా నడుచుకోవద్దు, ఏ సంబంధం లేని వారిగా నడుచుకోవద్దు. వింటున్నారా? ఏ సంబంధం లేని వారిగా నడుచుకోవద్దు అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మరి సంబంధం ఉందా దేవునితోటి? రిలేషన్లో ఉన్నారా? వివాహ బంధం అనేటువంటి నిబంధనలో మీరు ఉన్నారా? ఖచ్చితంగా చూడండి, తల్లి తండ్రి అన్న తమ్ముళ్ళు అందరిని విడిచిపెట్టేసేసి ఆ మొక్క ఆమె ఏం చేస్తుంది, భర్త దగ్గరకు వచ్చేస్తుంది, భర్తతోటే ఉంటుంది. తన కని పెంచినటువంటి తల్లిదండ్రులు అన్నదమ్ములు ఎవరి దగ్గరికైనా వెళ్ళాలంటే ఇంత చేసి అంత చేసి పైగా వివాహం చేసి ఆ సంబంధం వెతికింది వాళ్ళే, అన్నీ చేసింది వాళ్ళే. అయినా సరే భర్త దగ్గరికి వచ్చినటువంటి ఆ స్త్రీ ఏం చేస్తుంది, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని కూడా భర్త పర్మిషన్ తీసుకుంటుంది.
అంటే మునుపటిలాగా నడవదు. భర్త లేనప్పుడు నడిచినట్టుగా నడవదు. భర్త లేనప్పుడు వెళ్ళినట్టుగా వెళ్ళదు. ఇప్పుడు భర్త ఉన్నాడు కాబట్టి ప్రతి దానికి భర్త పర్మిషన్, భర్త పర్మిషన్, భర్త పర్మిషన్. అదే చెప్తున్నాడు ఇక్కడ, నువ్వు దేవుని నమ్ముకున్నావు, దేవునిలోనికి వచ్చావు, యేసు ప్రభువును స్వీకరించావు, యేసుక్రీస్తు ప్రభువుతో అంటుకట్టబడ్డావు, యేసుక్రీస్తు ప్రభువులాగా జీవిస్తూ ఉన్నావు. కాబట్టి యేసయ్య వలె నీ జీవితాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్తున్నావు. కాబట్టి యేసు ప్రభువుని చూపించాలన్నమాట. ఒక డిసిప్లిన్ కలిగి ఉండాలి, ఒక పద్ధతి కలిగి ఉండాలి, ప్రభు వైపు చూస్తూ ఉండాలి, ప్రభునామాన్ని మహింపరుస్తూ ఉండాలి, ప్రభునామాన్ని గనపరుస్తూ ఉండాలి. ఏది చేసినా ప్రభుకి మహిమార్థంగా చేయాలి. చూడండి ఇక్కడ, వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచూ ఉన్నారు. వ్యర్థత అనుసరించి నడుచుకుంటున్నారు, తన ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారు. అది కరెక్ట్ కాదని చెప్పి ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో చాలా గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఏంటి అని మనం చూసినట్లయితే, నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు, ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీ యొక్క విశ్వాస పరిమాణం చెప్పిన నీ పనిని ఎప్పుడు కూడా చెయ్యాలి అని చెప్పి ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నీ యొక్క విశ్వాస పరిమాణం ఎంత? పరిమాణం తక్కువ ఉందనుకోండి, పెంచుకోవచ్చు. వినుట వల్ల విశ్వాసం పెరుగుతుంది. వింటూ 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 ఉండగా నీ విశ్వాస పరిమాణం పెరుగుతుంది. హల్లెలూయా. యాక్చువల్గా ఈరోజు నేను మరి ఆ యొక్క టూత్ పెయిన్ వస్తుందని చెప్పి వెళ్ళినప్పుడు హాస్పిటల్కి, అదొక నా చిన్నతనంలో మరి ఊర్లో ఉన్నప్పుడు నేను బెల్లం బాగా తినేటువంటి వాడిని. దానివల్ల నాకు పన్ను పాడైపోయింది. అయితే ఈరోజు రూట్ కెనాల్ చేయించుకోవటానికి వెళ్ళాను నేను. మధ్యాహ్నం 1 to 2 o'clock వరకు 1 hour ట్రీట్మెంట్ జరిగింది. చాలా పెయిన్ వచ్చింది, భయంకరమైనటువంటి సమస్య అనుభవించాను. నేను ఆ మధ్యాహ్నం మరి ట్రీట్మెంట్లో ఉంటానని తెలిసే మధ్యాహ్నం చెప్పబోయే మెసేజ్ని ముందుగానే చెప్పాను. నేను చెప్పి రికార్డ్ చేశాను. సో నా భార్య పాటలు పాడి చక్కగా మెసేజ్ని ప్లే చేసింది. మీరు అంతా విన్నారు, బాగానే ఉంది. సాయంత్రం లైవ్లోకి నా విశ్వాసం ఏంటంటే, ఖచ్చితంగా నేను మాట్లాడగలుగుతాను, ఆమేన్, ఖచ్చితంగా నేను మాట్లాడగలుగుతాను అనుకున్నాను. లేకపోతే ఇదంతా ఇలా వాసిపోయి ఇదంతా అయిపోతుంది ఏదో అనుకుంటాం మనం. కానీ నా విశ్వాసం ఏంటంటే, ఖచ్చితంగా నా దేవుని పని ఆటంకం లేకుండా, శక్తి లోపం లేకుండా నేను మాట్లాడగలుగుతాను. దేవుడు నాకు ఆ యొక్క జ్ఞానం ఇస్తాడు, దేవుడు నాకు ఆ యొక్క బలంనిస్తాడు, దేవుడు నాకు ఆ పెయిన్ లేకుండా చేస్తాడు అనేటువంటి ఆలోచనతోటి నేను తీర్మానం చేసుకున్నాను. దేవుడు నిజంగా చూసారా, నాకు తెలిసి ఎవరికి ఏ విధమైన వాపు కనిపించలేదు అనుకుంటా ఉన్నాను. దేవుడు నాకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాడు. ఏ సమస్య నన్ను నిలబడి చేయలేదు, ఏ పెయిన్ నన్ను నిలబడి చేయలేదు. మనలో చాలామంది అయితే రూట్ కెనాల్ జరిగిందంటే 4-5 రోజులు అసలే లేవరో, కొంచెం మంచినీళ్ళు కూడా తాగలేరు. కానీ దేవుని నిమిత్తం మన జీవితంలో ఏది జరిగినా సరే దాన్ని ప్రభు పని చేయాలని ఆసక్తి నీలో ఉంటే దేవుడు దాన్ని నీకు మేలుగా మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నేను ఏదో గొప్ప అని నేను చెప్పట్లేదు, కానీ ప్రియులరా, ఆసక్తి విషయంలో మాంజులు కావద్దు. నీకు చేతనైన ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా చేయండి. ఇప్పుడు నేను ఈ యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు కొన్ని 100 మంది వింటూ ఉన్నారు, తర్వాత కొన్ని 1000 మందికి రీచ్ అవుతూ ఉన్నది. కాబట్టి నేను ఆ పెయిన్ తోటి అక్కడ కూర్చుంటే నేను ఒక్కడనే ఆ యొక్క ఉపశమనం పొందొచ్చు. కానీ దేవునిలో ముందుకెళ్ళాలని ఆశతో ముందుకు వచ్చినప్పుడు ఆ పెయిన్ కూడా వెనక్కి వెళ్ళిపోయింది. హల్లెలూయా. నువ్వు ముందుకొస్తే నీ పెయిన్ వెనక్కిపోతుంది, నువ్వు ముందుకొస్తే నీ అప్పులు వెనక్కిపోతాయి, నువ్వు ముందుకొస్తే నీ సమస్యలు వెనక్కిపోతాయి. కానీ నువ్వు వెనక్కి వెళ్తే నీ సమస్యలు ముందుకు వస్తాయి. అందుకనే సమస్యలు ముందుంటాయి. ఎందుకనంటే నువ్వు వెనక్కి వెళ్తున్నావు కాబట్టి, నువ్వు వెనకడుగు వేస్తున్నావు కాబట్టి నీ సమస్యలు నీకంటే ముందుంటూ ఉన్నాయి. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి నా జీవితంలో చాలాసార్లు ఇటువంటి అనుభవాలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా దేవుని పనిని నెగ్లెక్ట్ చేయలేదు, దేవుని సంధిని నెగ్లెక్ట్ చేయలేదు. దేవునిలో మనం ముందుకెళ్తున్నప్పుడు అద్భుతమైన ఫలితాలు చూడగలుగుతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి నా జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలన్నింటి బట్టి దేవునికి మహిమ కలుగును గాక.
దేవుని కృపలో మన దినదినము వర్ధిల్లాలి, విశ్వాస పరిమాణంలో వర్ధిల్లాలి. అటువంటి భాగ్యం ఈ మాటలు వినిచిన వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమెన్.